ఇది చెప్పినామా? ఇది కర్రెగుట్టలో క్షణం క్షణం నక్సల్స్ ఆచూకీ దొరకడం లేదా? అక్కడి నుంచి తప్పించుకున్నారా? అసలు ఏం జరుగుతోంది? గుహ గుర్తింపు తర్వాత అంతా నిశ్శబ్దం. 7 రోజు కొనసాగిన కూంబింగ్, హెలికాప్టర్ ద్వారా బలగాలకు ఆహారం చేరవేత. ఇక ఛత్తీస్గఢ్లో 24 మంది నక్సల్స్ లొంగుబాటు, అందరికీ పునరావాసం ప్రకటించిన ప్రభుత్వం. జానారెడ్డి ఇంటికి సీఎం నక్సలైట్స్తో శాంతి చర్చలపై మంతనాలు, సలహాలు, సూచనలు స్వీకరించిన రేవంత్. సో కర్రెగుట్టల వార్త చెప్పబట్టి మనం దాదాపుగా 7 నుంచి 8 రోజులు అవుతున్నాం. అంటే 7 రోజులు ఇది జరగబట్టి అంతకుముందు నుంచే మనం చెప్తున్నాం. సో కర్రెగుట్టల మీద అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే కర్రెగుట్టల మీద స్వరంగం బయటపడ్డదో, కిలోమీటర్ పొడవునటువంటి స్వరంగం బయటపడ్డదో, అప్పటి నుంచి మావోయిస్టులు కనిపిస్తలేరట. మావోయిస్టుల అలజడి, మావోయిస్టుల చప్పుడు మరి కర్రెగుట్టల మీద లేదట. అసలు మావోయిస్టులు ఉన్నారా? అక్కడి నుంచి ఎక్కడైనా పోయిర్రా? అసలు ఆ కర్రెగుట్టల పరిసర ప్రాంతాల్లో ఉన్నారా, లేక తప్పించుకొని వేరే ప్రాంతానికి పోయిర్రా? సో పోలీసు బలగాలకు అంతు చిక్కని ఒక ప్రశ్న ఇప్పుడు. ఓవైపు 45 డిగ్రీల ఎండ, కర్రెగుట్టల మీద పోలీసు బలగాలు వేడిని తట్టుకోలేకపోతున్నాయట. డిహైడ్రేషన్కు గురైపోయి నీరసించిపోతున్నటువంటి భద్రతా బలగాల్ని షిఫ్ట్ వైజ్గా మరి కొండ కిందికి పంపించి వాళ్ళని మళ్ళీ కొత్త షిఫ్ట్ని, కొత్త వారిని పైకి తీసుకుంటారట. ఎప్పటికప్పుడు హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా ఆ కర్రెగుట్టల చుట్టూ మరి చక్కర్లు కొట్టిస్తూ వాళ్ళని పూర్తి స్థాయిలో పట్టుకునేందుకు మరి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా దొరుకుతలే. అదే డ్రోన్లతో, అదే హెలికాప్టర్లతో ఫుడ్డు, నీళ్లు మరి కర్రెగుట్టల మీద ఉన్నటువంటి భద్రతా బలగాలకు అందిస్తున్నారట. ఇంకోటి ఏంటంటే 24 మంది లొంగిపోయారట. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నక్సల్స్ లొంగుబాటు 24 మంది లొంగిపోయారట. కాల్పులో ఆపండి, మేము లొంగిపోవటం, జనదిన వర్షాంతిలో కలుస్తామని. సో ఆ కర్రెగుట్టల చుట్టూ ఒక 3 మహిళా మావోయిస్టుని కూడా మరి ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి మనం చూసిన ఏదో పేపర్లో పెట్టిర్రు. సో మావోయిస్టులంతా కూడా అక్కడ ఉన్నటువంటి గుట్టల దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో బీరు సీసాలు కానీ లేకపోతే ఇతరితర కొన్ని పదార్థాలు, పేలుడు పదార్థాలని అమర్చిరట. ఒక జవాను మనకు అది ఏదో పేపర్లో పెట్టారు. సో ఒక పేలుడు పదార్థాన్ని ఒక బీరు సీసాలో పెట్టినటువంటి పరిస్థితి, దాన్ని గమనించినటువంటి భద్రతా బలగం ఇక్కడ చూడండి, ఇదే చూడవా, మందు పాత్రలున్నా ముందుకే పోతున్నారు. కర్రెగుట్టలో 7వ రోజు కొనసాగిన అన్వేషణ. 4 రోజుల క్రితం మృతి చెందిన 3 మహిళా మావోయిస్టులు గుర్తింపు. బీజాపూర్ జిల్లా ఊసూరు అభయారణ్యంలో బీరు సీసాలో అమర్చిన బాంబును వెలికి తీస్తున్న జవాను. ఇక్కడ చూస్తురా మీరు, ఒక బీర్ సీసాలో బాంబును అమర్చిరట. బీర్ సీసాలో అమర్చినటువంటి బాంబును జవాను వెలికి తీస్తున్నట. అంటే మావోయిస్టులు పకడ్బందీగానే ప్లానింగ్ చేసుకున్నారు. మన బాహుబలి లాంటి సినిమాలు చూస్తే, బాహుబలి సినిమాలో ఆ కోట దగ్గరికి పోవాలంటే అనేకమైనటువంటి అంచెలంచెల భద్రత ఉంటుంది. మొదట ఒక రకమైనటువంటి భద్రత, తర్వాత ఇంకోటి, ఇట్లా 3-4 అంచెల భద్రతను ఎట్లయితే మరి కోటలో ఏర్పాటు చేసుకుంటారు, అట్లా కర్రెగుట్టలకు కూడా మరి మావోయిస్టులు 4-5 రకాల అంచనాల భద్రతను ఏర్పాటు చేసుకున్నట్టు అనిపిస్తున్నది. కింద ల్యాండ్ మైనింగ్ కావచ్చు, ఇట్లా బీర్ సీసాలో బాంబులు పెట్టి ప్రయత్నం కావచ్చు, ఇంకోవైపు మరి అబ్జర్వేషన్ కావచ్చు, ఇట్లా స్టెప్ బై స్టెప్ కర్రెగుట్టలో వీళ్ళు చాలా రోజుల నుంచి నివాసం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయట. ఆ కర్రెగుట్టల్లో, ఆ స్వరంగంలో మరి నిత్యావసర సరుకులు లాంటివి, నీళ్ళ ఊట లాంటిది అక్కడ వాళ్ళు ఉన్నట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయట. అయినప్పటికీ మరి తప్పించుకున్నటువంటి పరిస్థితి. హిడ్మా ప్లస్ 1000 మంది మావోయిస్టులు. మరి ఇప్పటికైతే శాంతి చర్చలు అంటున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, అటు మాజీ ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. నిన్న రాజ్నాథ్తో కూడా మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు జానారెడ్డితో మాట్లాడు అనుభవజ్ఞులతోటి. మరి ఈ తరుణంలో ఏం మాట్లాడుతారో చూడాలి. శాంతి చర్చలు జరగాయి. నిన్న ఓ లేఖ కూడా విడుదలైంది. శాంతి చర్చలు జరపాలని అభయ అనేటువంటి ఒక అధికార ప్రతినిధితో ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. మరి ఎట్లా చూస్తారు, ఏం చేస్తారు అనేది తెలియదు. కానీ టెన్షన్ వాతావరణం ఉంది. ఇంకా కూడా మనకు ఎక్కడ కర్రెగుట్టల దగ్గర టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. కర్రెగుట్టల్లో క్షణం ఒక టెన్షను, ఏం జరుగుతుందో, ఏం కథ అని చెప్పేసి మరి ఆలోచన చేస్తారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక చోటిస్తారా, చిన్నబుచ్చుతారా?